హలో అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం సారీ ఎంత తక్కువ బడ్జెట్లో పెట్టి తీసుకున్నా బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటే ఆ లుక్కే వేరే లెవెల్లో ఉంటుంది కదా. మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో చూసిద్దామండి. బ్యాక్ నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలో స్టిచ్చింగ్ కూడా ఇందులో చూసిద్దాం. లెంత్ వచ్చేసి 15.5 తీసుకున్నాను. అలాగే షోల్డర్ 7.5 తీసుకున్నాను. చంక రౌండింగ్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను కింద డౌన్. అలాగే చెస్ట్ లూజ్ 12.5, కింద వచ్చేసి 11.5 తీసుకున్నాను. ఇప్పుడు 3.5 దగ్గర ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇటు నుంచి 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని మళ్ళీ 3.5కి ఇలా మార్కింగ్ చేసి ఒక బాక్స్లా రెడీ చేసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు 1 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇప్పుడు మధ్యలో ఇలా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన పెట్టిన ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి పై వైపున ఇలా 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ ఈ విధంగా మొత్తం అంతా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇవన్నీ కలుపుకుంటే ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ 2 లైన్లకి మధ్యలోని మీరు కావాలంటే 2 ఇంచెస్కి ఒక లైన్ కూడా డాట్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్కి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఇలా స్కాలప్కి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఈ 2 లైన్ల మధ్యలోనే మాత్రమే స్కాలప్కి ఈ విధంగా డాట్స్ని కలుపుకుంటూ డిజైన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీన్ని మనం అటువైపు లైనింగ్ క్లాత్ను ఫోల్డింగ్ చేసి చేసుకుంటే 2 వైపులో కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా లైట్గా మార్కింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనం కొంచెం డార్క్గా మనం చాక్ పీస్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసేసాను కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ పైన పెట్టుకొని మనం లైనింగ్ క్లాత్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మంచి వైపున ఈ విధంగా పెట్టుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని మనం స్కాలప్ ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో ఆ విధంగా మన స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి. పైన నెక్ దగ్గర నుంచి ఇలా స్కాలప్ డిజైన్ దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఈ విధంగా టర్నర్స్ అనేవి ఎక్కడైతే కార్నర్స్ వస్తున్నాయో అక్కడ సూదిని దింపి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ముందుగా ఇలా పిన్స్తో ఎక్కడికక్కడ ఇలా పిన్స్ పెట్టేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. స్కాలప్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఎక్కడైతే మనకి పాయింట్స్ కార్నర్ ఉంటాయో అక్కడ సూది కిందగా దింపి ఇలా ఈ విధంగా టర్నింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం నేను స్కాలప్ అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పిన్స్ అన్నీ కూడా తీసేసి ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దాము. ఒక 1/4 ఇంచు మాత్రం ఖర్చు కోసం వచ్చేద్దామండి లోపల. ఇప్పుడు లోపల ఈ స్కాలప్ దగ్గర కూడా సేమ్ అదే డిజైన్ వచ్చేటట్టు మనం ఖర్చు వదిలేసి మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. డిజైన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా మొత్తం క్లాత్ అంతా కట్ చేసేస్తాను. ఇప్పుడు మనం క్లాత్ని రివర్స్ చేసేసుకుందామండి. ఇలా అక్కడక్కడ టక్స్ అనేవి మూలల దగ్గర ఇచ్చుకుంటే మనకి క్లాత్ అనేది టర్న్ చేసేటప్పుడు చాలా బాగా టర్న్ అవుతుంది. మనకి ఎక్కడైతే కార్నర్ అయితే వస్తుందో అక్కడ కంపల్సరీగా కట్ అనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా క్లాత్ అంతా రివర్స్ చేసిన తర్వాత మనం నీట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటే మనకి స్కాలప్ డిజైన్ అనేది చాలా నీట్గా తెలుస్తుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా సైడ్లు అంటే ఉంటే దాన్ని కట్ చేసి తీసేయాలి. ఇలా మనం నెక్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మధ్యలో సారీ కలర్ క్లాత్తో డిజైన్ చేసుకుందామండి. ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. నెక్ అయితే చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం సారీలో ఉన్న క్లాత్ని తీసుకొని ఇక్కడ ఈ బ్లౌజ్ మిడిల్లో మనం డిజైన్ చేసుకుందాం. ముందు ఈ మూల నుంచి ఈ మూల వరకు మనకి ఎంత ఉందన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. 8 ఇంచులు అయితే వస్తుందండి. 8 ఇంచులు వచ్చినప్పుడు ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి సారీలో కడుజంగి వైపు ఇలా చిన్న ముక్కని ఈ విధంగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూసిద్దామండి. ముందుగా కొన్ని పోట్లీ బటన్స్ రెడీ చేశాను. ఇప్పుడు ఈ క్లాత్కి మిడిల్లో మనం ఈ పోట్లీ బటన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. ఇలా మీకు ఎంత దూరంలో కావాలనేది చూసుకుంటూ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మిడిల్లో పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నేను అన్నీ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్లు పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసి తీసేసానండి. చూస్తున్నారు కదా ఇలా నేను 6
లేదా మీరు 7/8 కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇటు సైడ్ ఉన్న క్లాత్ని మనకి పోట్లీ బటన్ మనకి ఏదైతే ఎడ్జెస్ దగ్గరికి దారం కనిపించకుండా ఇలా క్లాత్ని పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇటు సైడ్ వైపు నేను బ్లౌజ్ పీస్లో క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నానండి. కొంచెం పైపింగ్ లాగా కనిపిస్తుంది, అలాగే చూడటానికి కూడా ఆపోజిట్ కలర్లో బాగుంటుంది. ఇలా ఒక సైడు పైపింగ్ అయితే చేసేసాను. ఇంకా మిగతా 3 వైపులు కూడా మనం క్లాత్ని సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, మన క్లాత్ అయితే రెడీ అయిపోయింది. కింద వైపును కూడా మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, కానీ ఇప్పుడు చేయట్లేదు. మనం బ్లౌజ్ పైన పెట్టి అప్పుడు చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా ఇలా మూలల దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుందండి. ఇలా నేను కరెక్ట్గా ఆ కార్నర్స్ దగ్గరికి మార్కింగ్ అయితే చేశాను. మార్కింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్ డిజైన్ అండి, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి సింపుల్ డిజైన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్దగా కష్టపడకుండా ఇలా సింపుల్ డిజైన్ ట్రై చేసుకుంటే మీకు చాలా బాగా కుదురుతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసేసాను 2 సైడ్లు కూడా. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత కింద వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని మీరు కావాలంటే పైపింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇలా మనం చేత్తో హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనకి బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ బ్లౌజ్కి డోరీ కూడా రెడీ చేసి పెట్టేశానండి ముందుగా, దాన్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తాను. అలాగే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి సింపుల్ డిజైన్ ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.